హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గవ్వలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయండి. క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా చేయొచ్చు. పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా యూజ్ అవుతాయి. చేసి ఒక డబ్బాకు పెట్టామనుకోండి, 10-15 రోజులు చాలా బాగుంటాయి. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. ఒక కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నానండి. అరకప్పు బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపాక కొంచెం ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా కలిసేటట్టు కలపాలి. మనం పిండి కలిపే దాన్ని బట్టే గవ్వలు గుల్లగా వస్తాయండి. ఇలా గట్టిగా అలా పడితే అలా ఉండలాగా అవ్వాలి పిండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలపాలి. ఒకేసారి పోయకూడదండి నీళ్ళు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలిపితేనే బాగా కలుస్తుంది, మంచిగా వస్తాయి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. నానుతుంది, నానితే బాగా వస్తాయి. తడి క్లాత్ వేసుకోవాలి. గంట అయిందండి. ఇది మంచిగా మళ్ళీ కలుపుకొని గవ్వలు రెడీ చేసుకోవాలి. గవ్వలు చేసే చెక్కండి, దానికి కొంచెం ఆయిల్ రాయాలి, లేకపోతే అతుక్కుంటుంది పిండి. ఈ విధంగా ఆయిల్ రాసాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని గవ్వలు చేయాలండి. ఎవరైనా ఈజీగా చేయొచ్చండి, పిల్లలు కూడా చక్కగా చేస్తారు చేయమంటే. ఉండలన్నీ చేస్తే ఈజీగా తొందరగా అవుతుందండి. ఈ విధంగా అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదు, మరీ హీట్ ఎక్కకుండా ఉండకూడదండి. ఈ విధంగా వేసి ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీయాలండి. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం పట్టాలండి. కొంచెం నేను అరకప్పు తీసుకోవాలండి. స్వీట్ ఎక్కువ కావాలంటే నేను అరకప్పు కాడికి కూడా తక్కువ తీసుకున్నాను. లైట్ స్వీటే తీసుకుంటాం మేము. స్వీట్ ఎక్కువ కావాలంటే అరకప్పు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసి కొంచెం చెయ్యి ఇలా తీగ సాగుతుంది అన్నప్పుడు సరిపోతుంది. రెండేళ్ళు ఇలా పట్టుకున్నప్పుడు కొంచెం తీగలాగా వచ్చినప్పుడు అది చూడండి, ఆ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. కలిపాక ఇప్పుడు ఆ గవ్వలు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. గవ్వలు రెడీ అయ్యాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆరాక ఈ విధంగా అవుతాయండి.